లేడీస్ అచ్చిరాలు తోలుతా ఉంటారు. మామ కన్నా వల్ల అయిటేనా మనం సండే స్కూల్ పోతున్నాం. మరి సండే పెట్టిన మాకు తెలియదు కానీ విషయాలు మంచి బట్టలు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మార్నింగ్ టిఫిన్ ఏది తింటానమ్మా? ఏం కర్రీ? మిర్చి లేవా? మీరు ఎక్కడ రెడీ అవుతారు? నువ్వు ఎట్లా రెడీ? అయ్యో ఒక్క నిమిషం జరు. తిన్నావా? టైం 10:35. హే గైస్, వెల్కమ్ టు ఛానల్. బ్లాగ్స్. ఎటు వెళ్దాం? ఎటు వెళ్తాడు? ఇక్కడ నుంచి స్కూల్ దాకా నడుచుకుని పోతాడ మా విన్నాని. సైకిల్ ఒక్కటి వస్తావా? 3 గంటల దూరం ఉంటుంది మా ఇంటికాంచెల్. జున్ను వెళ్ళే స్కూల్ వచ్చేసి ఆల్ఫోర్డ్ స్కూల్ 3 కిలోమీటర్ ఉంటుంది. ఆ 3 గంటల్లో మా కార్తీక్ విన్నాని సైకిల్ దొక్కుతా అంటున్నాడు. నువ్వు దొక్కినావు, నీకంటే ఆల్రెడీ వచ్చేసింది కదా. మా తమ్మునికి ఇంకా కింద కాలబెట్టుకో రాదు కదా. సైకిల్ చదివి పెట్టా, ఫస్ట్ స్కూల్కి వెళ్దాం. తీసుకొచ్చిన మళ్ళీ పోద్దాం వేరే. ఓకేనా? వేరే తీసుకోవద్దా? ఓకేనా? ఎండ చూసారా? ఫుల్ ఎండ పడుతుంది. ఫుల్ ఎండ. పత్తి చెట్లు ఆకులు ఫుల్ అయినాయి. మా చెట్లు అయితే ఇలా విధంగా ఉన్నాయి. అదే స్కూల్కి వచ్చినాక టైం లేదు. వినునాని, నీకు 2 టైర్లు తీసి ఒక్కొస్తుందా? వస్తలేదు కదా, మరి టైం పడుతుంది కదా. సేఫ్ సైడ్ ఉండాలి కదా. సేఫ్ సైడ్ ఉన్నప్పుడు ఒక్కాలి. జున్ను నీకు 2 ఒక్కొస్తుంది కదా, అందుకో తీసుకెళ్ళినాం కదా. సో పిల్లలకి సైకిల్ నేర్పించాలి, బట్ మన ఎంబడి నేర్పించాలి. ఎన్నిసార్లు మేము పోతా ఉన్నా కానీ కొంచెం జాగ్రత్త ఉండాలి. బయట పరిస్థితుల్లో ఎవరు ఇట్లా ఫుల్ స్పీడ్ ఒకప్పుడు అంటే నేను చిన్నప్పుడు ఏంటంటే అప్పుడు రోడ్ల మీద కార్లు లేవు, బండ్లు ఏం లేవు. అందరు సైకిల్ మీద పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఇప్పుడు పరిస్థితులు ఏంటి? ఒక్క రోడ్డు మీద ఎక్కిన అంటే 100 కార్లు, 100 బైకులు, లారీలు, ఆటోలు, మన రఫ్ అండ్ టఫ్. చిన్న పిల్లలు తోలుతారు, పెద్ద పిల్లలు తోలుతారు, తాగుమలు తోలుతారు, మంచోళ్ళు తోలుతారు, చెడ్డలు తోలుతారు. లేడీస్ అచ్చిరాలు తోలుతా ఉంటారు. రకరకాలు ఉంటారు కనుక మనం మంచిగా పోయినా కూడా ఎదుటి వ్యక్తి మంచిగా రారు కనుక పిల్లల్ని మనం ఇవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట. మన పిల్లల్ని సైకిల్ ఇచ్చి పంపించడం అనేది. సో అందుకొరకే నేను జూన్ విన్నా అనేది తీసుకెళ్తాను. లేకుంటే నేను కూడా ఎంకరేజ్ చేస్తుండే, బట్ సిచ్యువేషన్స్ నాట్ గుడ్. మనం బయట పరిస్థితులు కండిషన్ పెట్టుకొని మనం కూడా మెదలాలన్నమాట. ప్రజెంట్ అయితే మన తారక్ జున్ను యొక్క పేరెంట్స్ టీచర్ అనేది ఒకతారా అన్నీ కూడా వద్దు, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. అండ్ ఇక్కడ మన పిట్ట గారు ఏం చేస్తున్నారు చూడండి. పిట్ట అయ్యో పోయినారు. ఫుడ్ పెట్టిల్లు, ఎక్కడ పెట్టిల్లు చూసారా? ఇక్కడ ఫుడ్ పెట్టారు, ఏం బజ్జి పెట్టారు. అండ్ ఇక్కడ బియ్యం బుక్కుతున్నాయి. ఆ వడ్లు లేకపోతే బియ్యం బుక్కుతున్నాయి. ఎక్కువ శాతం ఏంటంటే పిట్టలు ఏం చేస్తాయంటే ఫుల్ వడ్లకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాయి. వడ్లు లేనప్పుడు మాత్రమే సెకండ్ ఆప్షన్ మన బియ్యం తింటాయి అనమాట. చూసారా? మేమైతే బియ్యం వేసి పెట్టాము ప్రజెంట్. మొన్నదాకా అంతకుముందు వడ్లు బుక్ చేసినాయి, వడ్లు అయిపోయినాయి, ఇప్పుడు బియ్యం తింటున్నాయి. బియ్యం తింటాడని చెప్పేసి మళ్ళీ మధ్యలో అన్నము మెత్తటి అంటే చిన్న పిల్లలకు మెత్తటి తింటాయి అనమాట. ఇట్లా బజ్జీలు, వడలు, లేకపోతే పూరి, చపాతి ఇవన్నీ పెడతాం అనమాట. చిన్నపిల్లలు ఉంటాయి కదా, వాటికి పనులు ఉంటాయి కదా. మీకు చిన్నప్పుడు ఎట్లా పాలు అవి తాగిపోలేదా? చిన్నప్పుడు ఏం పెట్టినా మీకు సెర్లాకులు, పాలు, మెత్త అన్నం మెత్తగా వండి పెట్టలేదా? అట్లనే వాటి కూడా వాటి పిల్లలకు మెత్త పెడతాను అనమాట. అర్థమైందా? అవును, వాటి నోరు చేతులు ఉంటాయి, చేతులతో నువ్వు పని చేయరాదు కదా, వాటి కాలే ఉంటాయి కదా. అవునవును, నోట్లో నోరు తెరిచిపించి పెడతాయి అనమాట. అవును, డైరెక్ట్ అవును చిన్నపిల్లలు ఉన్నాయి అట్లా మింగుతాయి డైరెక్ట్. వాటికి పండ్లు కానీ అట్లా ఏముండయి. పిట్టలకి డైరెక్ట్ మింగడమే. నోట్లేసి మింగితే అరిగిపోతాయి, ఎగ్గులకెళ్ళి పుడతాయి. అందుకొరకే మనం ఎగ్గు తింటామా? తినద్దు. ఎగ్గు తింటే మనం పిట్ట తిన్నట్టే కదా, ప్రాణంతో తిన్నట్టే కదా మనం కూడా కదా. ఎగ్గు నాన్ వెజ్ తినకండి, వెజిటేబుల్ ప్రోత్సహించండి. వేరే వాళ్ళు తింటారు, మనం వేరే వాళ్ళు తింటే మనం ఏమనొద్దు. వాళ్ళు ఇష్టం తింటారు లేతారు, మనం అయితే తినద్దు. ఓకేనా? అన్ని కొరుకుతాయి, డాగ్స్ అన్ని కొరుకుతాయి. చిన్న పెద్ద అయినా చిన్న అయినా అన్ని కొరుకుతాయి. వాటికి పళ్ళు ఉంటాయి, వాటితో డాగ్స్కి ఎప్పుడు దూరం ఉండాలి. సో జున్ను నాని విన్నాని అయితే మేము ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్తున్నాము. సండేలో స్కూల్కి పోతున్నాం. మరి సండే అయితే పెట్టినా మాకు తెలియదు కానీ సండే అయితే వెళ్తున్నారు. బాయ్. రండి. మరి మధ్యాహ్నం లంచ్ టైంలో నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఎందుకో తెలుసా? ఎందుకైనా ఇప్పుడు చేస్తారా? ఇది ఏంది? అది బాదం, ఆ పల్లీల బాదం అవి. అది బాదం ఎట్లా తింటారా? పెట్టేవరన్నా చెప్తావా? ఏం చెప్తావు? నా కోసమేనా? నానబెడతాడట. నానబెట్టి ఏం చెప్తావు? నానబెట్టి ఎవరికి ఇస్తావు మరా? అందరికి ఇస్తావా? సరే, ఓకే, నిలువతాను అలా. సో స్కూల్కి వెళ్ళాము. అదే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నారు కదా, కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం అయినా వచ్చారు. ఇప్పుడు టిఫిన్ అనమాట. ఇక మిల్ మేకర్ ఫ్రై చేసాం, చిన్న మిల్ మేకర్ ఫ్రై చేసాము. చూసారా? మిల్ మేకర్ ఫ్రై నువ్వు తిన్నావా?
నువ్వు తిన్నావా? మంచిగుందా? ఓకేనా. నౌ వీఆర్ గోయింగ్ అవుట్. అవునా, సరే ఓకే. ఇక్కడ ఇండియా మ్యాప్ లో మధ్యలో ఎగిరిపోయి ఢిల్లీ ఎగిరిపోయింది. ఢిల్లీ ఎగిరిపోయింది. ఎక్కడ పెట్టేసి? ఢిల్లీ. ఢిల్లీ ఏది? అది ఎట్లా పోతుంది బేటా? సరే పెడతా. బయటకు వెళ్తున్నా. బాయ్ బాయ్. చలో మా అక్కయ్య ఇంటికి వచ్చిన మళ్ళా. అయ్ ఎడవుతున్నావు? ఇక్కడ ఒక పువ్వు వచ్చింది. ఏం పువ్వు ఇది? ఇదేం పువ్వు చూద్దాం ఒకసారి. చూసారా ఎంత మంచిగా వచ్చింది పువ్వు? మందార పువ్వే కానీ ఇక్కడ డిఫరెంట్ పింక్ కలర్ లో ఉంది. ఇది పింక్ కలర్ మందారం. ఇక్కడ ఒకటి మల్లె పువ్వు. మల్లె పువ్వు వస్తుంది. రెడీయా? ఎక్కడికి రెడీ అయ్యారు? అందరు కలిసి వెళ్తున్నారు. ఏంటట? ఏంటట? అవునా, చెప్పులా వేసుకోవద్దు అట్లేదు. చలో ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్తున్నారు అందరూ. నేను ఇట్లా తీసుకోవడానికి వచ్చిన. అయిపోయిందా? జున్నేమో రెడీ అవుతున్నాడు ఇక్కడ వచ్చి. సెల్ఫీలు దిగుతున్నారు కార్తీక్ వినితోని. మామ కన్నా హోల్ హైట్ అయినా మనం. చలో గోయింగ్. ఎట్లా వాడు? ఇటు వాడా అటు వాడా? ఎండ బాగా కొడుతుంది. 2 గంటలు వస్తున్నారు. సరే ఎంత 2 గంటలు వస్తున్నారా? ఒక క్యాషియర్ అయింది ఇక్కడ. క్యాషియర్ భజలే రామ నామ సుఖధామ. భజలే రామ నామ సుఖధామ. భజలే రామ నామ సుఖధామ. ఇంటికి వచ్చినాము. ఓకేనా? నువ్వు రాలేదు. ఇక జున్నా అని విన్నా అని అయితే మా బావతోనే ఏం ముచ్చబెడతారు. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే మేఘాలన్నీ మళ్ళీ వైట్ రెడ్ బ్లాక్ 2 కలిపి వస్తున్నాయి. మొత్తం ఖాళీ ఉంది. ఇటు మొత్తం బ్లాక్ వచ్చేస్తున్నాయి. చూడాలి వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి. ప్రస్తుతానికి జున్నాని విన్నాని అందరు బిజీ ఉన్నారు. ఎవరి పనుల వల్ల ఆర్ట్ బిజీ ఉన్నారు. ఏం చేస్తున్నారు నాని మీరు? ఆర్ట్ వేస్తున్నారా? మామ ఏం చేస్తున్నాడు? ఏమో చేస్తాడు మామ. చూసినా జున్ను విన్ను ఏం చేస్తున్నాడు? అది చూడు. తెలుసా నీకు? తెలదా? రాను అంటా. సమయం అయితే 6 గంటల 20 నిమిషాలు అవుతుంది. చూసారా సూర్యుడు ఇంకా కూడా ఎట్లున్నాడో. ఇంత టైం అవుతుంది బట్ సూర్యాస్తమయం కాలేదు ఇంకా. ఇక జున్నాని విన్నాను అయితే అక్క ఇంటి దగ్గర సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తమ్ముడు అవుతాడు నీకు బేట తమ్ముడికి. ఓకే గో. సో నా విన్ను ట్రయల్ ఇప్పుడు. విన్ను ట్రయల్ ఓకేనా? జున్ను అయిపోయింది. విన్ను ట్రయల్ ఇప్పుడు. నువ్వు విన్నాను వెళ్తున్నాడు. ఇంత చీకటి అంటే సాయంత్రం 7 అయినా కూడా చూసా సూర్యుడు మొత్తం ఇట్లా ఉన్నాడు. వెళ్తురు అనేది మొత్తం ఎండాకాలం కూడా అసలు ఇట్లా ఉంటారు. యాక్చువల్ ఎండాకాలం కూడా ఇంత సూర్యుడు ఇట్లా ఉండదు. వచ్చేసిందా? వన్ సైడ్ వంగు బయట. ఇటు సైడ్ రైట్ వచ్చింది. సమయం సాయంత్రం 7 గంటలు. అమ్మ వాకింగ్ చేస్తున్నావా? ఓకే. ప్రజెంట్ అయితే చూసారండి ఫ్రెండ్స్ 7 గంటలకు కూడా ఇంకా సూర్యుడు పోలేదు. వెనకాల చూడండి సూర్యుడు ఇంకా యాస్టీస్ సూర్యుడు ఉన్నాడు. ఇంకా ఎందుకు ఇట్లా అవుతుందో వాతావరణ క్లైమేట్ కండిషన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి అనమాట. అయ్యో దానిమ్మ పూలు పోయినాయనమ్మా. అన్ని ఇట్లా పూలు పూసినాయి మళ్ళీ అన్ని పోతున్నాయి. అవి ఎప్పుడు ఏవి అవుతాయో తెలియదు. పూస్తున్నాయి. ఇగో దానిమ్మకాయ కాసే అంత దొడ్డు ఇంత ఒక్కొక్కటి ఇట్లా అవుతున్నాయి. మరి రాలిపోతుంది. 2-3 ఉంటాయి కావచ్చు. చాలా కాస్తే కొన్ని ఉంటాయంట. మొత్తం ఉండయి దాదాపు. తెంపిలా ఓడిపోతాయి అవి. ఓకే. ఇక్కడ మైదా చెట్టు పెట్టి దానిమ్మ చెట్టు. అది దానిమ్మ చెట్లు పెరుగుతాయి. అవి ఇంటికాడ పెట్టి మీరు ఖాళీ ప్లేస్ దానిమ్మ ఇస్తాను చదువుకోండి. ఫుల్ దానిమ్మ చెట్లు నూనె చెట్లు పెరుగుతాయి. అమ్మయ్య వీళ్ళు ఏం చేస్తున్నారు? మీషోలో ఆఫర్ మీషో ఆఫర్స్ ఏం కొట్టాలి? 2200 ఏమో క్వాలిటీ ఎట్లుంటాయో తెలియదు. మీషోలో మంచిగా బట్టలు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఈ రోజు అయితే వీడియో ఇక్కడికి ముగిద్దాం అనుకుంటాను. వీడియో లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. నెక్స్ట్ వీడియో బై మాత్రం.